వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th క్లాస్లో మంచి స్కోర్ సాధించడం మీ లక్ష్యం అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వారికి కూడా యూజ్ అవుతుంది. 10th క్లాస్ అనేది ప్రతి స్టూడెంట్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్. ఎందుకంటే 10thలో సాధించే మార్కులే కానివ్వండి, అలాగే సబ్జెక్ట్ నైపుణ్యాలే కానివ్వండి, మీ ఫ్యూచర్కి ఫౌండేషన్గా నిలుస్తాయి. అంతేకాదు 10th తర్వాత మీరు చేరాల్సిన హయ్యర్ స్టడీస్ కోర్స్పై కూడా ఒక అవగాహన అనేది వస్తుంది. సో చాలా కీలకమైన 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయినది కాబట్టి ఎగ్జామ్స్కి సంబంధించి రీసెంట్గా జరిగిన చేంజెస్, ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్, దానితో పాటు మంచి స్కోర్ సాధించడానికి ఫాలో అవ్వాల్సిన ప్లానింగ్ను ప్రతి స్టూడెంట్ తప్పనిసరిగా తెలుసుకోవాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్ మంచి మార్క్స్, జీపీఏ సాధించాలంటే టెక్స్ట్ బుక్స్ బాగా చదవాలి. దానితో పాటు సబ్జెక్ట్కి సంబంధించి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని కూడా అప్లై చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. అలాగే చదివే ప్రతి అంశాన్ని కూడా కంప్లీట్గా అర్థం చేసుకుంటూ సబ్జెక్ట్లో ఉండే అంశాలపై పట్టు సాధించాలి. సో మంచి ప్లానింగ్తో చదివితే స్కోర్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్న విషయం ప్రతి స్టూడెంట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టూడెంట్స్ తెలుసుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పేపర్ ప్యాటర్న్ గురించి. 10th క్లాస్ ఎగ్జామ్స్లో 6 పేపర్స్ ఉంటాయి. ఇంతకుముందు పేపర్ 1, పేపర్ 2 అని ఉండేవి. కానీ ఆ విధానానికి స్వస్తిక్ పలికి దాని ప్లేస్లో ప్రతి పేపర్లో కూడా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి మోడల్లో ఎగ్జామ్స్ పెట్టనున్నారు. ఇంతకుముందు జరిగిన పేపర్ 1, పేపర్ 2 విధానంలో స్టూడెంట్స్ ఎదుర్కొనే ఒత్తిడిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పొచ్చు. 2 పేపర్ల ప్లేస్లో ఒకే పేపర్గా ఏపీలో అయితే 100 మార్క్స్కి, అదేవిధంగా తెలంగాణలో అయితే 80 మార్క్స్కి ప్రతి సబ్జెక్ట్లోనూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. వీటితో పాటు మరొక అంశం ఏంటంటే సైన్స్ ఎగ్జామ్ గతంలో లాగా 2 పేపర్లుగా కాకుండా ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులను పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పేరుతో నిర్వహిస్తారు. పార్ట్ ఏ 40 మార్క్స్ అండ్ పార్ట్ బి 40 మార్క్స్ ఉంటుంది. సో స్టూడెంట్స్ ఆయా సబ్జెక్ట్స్కి సంబంధించిన బ్లూ ప్రింట్ని కానీ ఇంకా మోడల్స్ పేపర్స్ని పరిశీలిస్తూ వెయిటేజ్ ప్రకారం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వచ్చు. 10th క్లాస్ స్టేజ్లో స్టూడెంట్స్ హార్డ్గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్. అయితే సిలబస్లోని అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ సబ్జెక్ట్పై తప్పకుండా పట్టు సాధించవచ్చు. ముఖ్యంగా కొన్ని టాపిక్స్పై పట్టు సాధించడం వల్ల మంచి స్కోర్ సాధించవచ్చు. ఆ టాపిక్స్ ఏంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, కోఆర్డినేట్ జామెట్రీ, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ప్రాబబిలిటీ, ఈ టాపిక్స్పై కంపల్సరీగా పట్టు సాధించాలి. వాటిపై కంప్లీట్ అవగాహన అనేది ఉండాలి. ఇంకా ఇంపార్టెంట్ డెఫినేషన్స్, ఫార్ములాస్ని కూడా నోట్స్ రూపంలో రాసుకుంటే కనుక రివిజన్ టైంలో యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే టెక్స్ట్ బుక్లో ఎవ్రీ చాప్టర్కి బ్యాక్ సైడ్లో ఉండే ప్రాబ్లమ్స్ని తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా మ్యాథ్స్లో గ్రాఫ్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా స్టూడెంట్ ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్. సైన్స్లో పార్ట్ ఏ ఫిజికల్ సైన్స్ అండ్ పార్ట్ బి బయాలజికల్ సైన్స్ ఉంటాయి. పార్ట్ ఏ ఫిజికల్ సైన్స్లో గుడ్ స్కోర్ సాధించాలంటే మాత్రం విద్యార్థి అప్లికేషన్ అప్రోచ్లో చదవడం చాలా ముఖ్యం. ఆయా చాప్టర్స్కి సంబంధించిన అంశాలను రియల్ లైఫ్ ఈవెంట్స్తో అప్లై చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగిస్తే కనుక సబ్జెక్ట్ పరిజ్ఞానం మరింత పెరుగుతుంది. అలాగే ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్పై బాగా ఫోకస్ చేయాలి. ఇంకా ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ క్లాసిఫికేషన్, కెమికల్ ఈక్వేషన్స్ని కూడా బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రశ్నలు ఎలా అడిగినా కూడా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత సైన్స్ పేపర్లో పార్ట్ బిలో ఉండేది బయాలజికల్ సైన్స్. దీనిలో మంచి స్కోర్ సాధించాలంటే కనుక స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ అండ్ సెల్ఫ్ ఎనాలిసిస్ స్కిల్స్ని పెంచుకోవాలి. టెక్స్ట్ బుక్లోని అంశాలకు సంబంధించిన ఫ్లో చార్ట్స్, ఇంకా బ్లాక్ డయాగ్రామ్స్ని ఓన్గా రూపొందించుకోవాలి. ఇంకా అదేవిధంగా నేర్చుకున్న అంశాలను రియల్ లైఫ్ పరిస్థితులకి కూడా అన్వయించే విధంగా చదవాలి. దాంతోపాటు ఎక్స్పెరిమెంట్స్ విషయంలో స్పెషల్గా ఫోకస్ చేయాలి. ఇంకా ఆయా అంశాలకు సంబంధించిన విశ్లేషణ, కారణాలు, పోలికలు, ఇంకా భేదాలు తెలుసుకుంటూ చదవాలి. ఇంకా బయాలజికల్ సైన్స్లో డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. వాటిని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు భాగాలను గుర్తించి వాటి ప్రాముఖ్యతను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
అప్పుడే పార్ట్ బిలో మంచి స్కోర్ అనేది సాధిస్తారు. తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్గా ఉండే తెలుగు పేపర్లో ముందుగా పద్య భాగం, గద్య భాగంలోని అంశాలను గుర్తుంచుకోవాలి. వాటిని రివిజన్ కూడా చేసుకోవాలి. లెసన్ని కేవలం చదవడంతో సరిపెట్టుకోకుండా దాని సారాంశాన్ని ఇంకా ఉద్దేశాన్ని కూడా తెలుసుకోవాలి. ఇంకా ప్యాసేజ్ పేరుతో ఇచ్చే అపరిచిత గద్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలో సొంతంగా ఆలోచిస్తూ చదవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉపవాచకానికి సంబంధించి కూడా ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన శైలి వంటి అంశాల ద్వారా ఇచ్చే సందేశాన్ని కూడా తెలుసుకోవాలి. వీటితో పాటు వ్యాకరణంలో మంచి ప్రతిభ చూపించాలంటే మాత్రం సందులు, సమాసాలు, సంయుక్తార్థాలు, ఉత్పత్త్యార్థాలు, జాతీయాలు బాగా చదవాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్లో మంచి స్కోర్ సాధించాలంటే కనుక వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అంశాలు బాగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్స్, లేబుల్స్, బార్ డయాగ్రామ్స్, ఇంకా పై చార్ట్స్ వంటి అంశాలపై ఫోకస్ చేయాలి. ఇంకా సొంతంగా అనాలిసిస్ చేసుకునేలా కూడా స్కిల్స్ అనేవి పెంచుకోవాలి. దీనికోసం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని, ఆన్సర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే ఎవ్రీ లెసన్ బ్యాక్ సైడ్ ఉండే కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్పై కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఇంకా పొయట్రీ ప్రశ్నల కోసం ఇంపార్టెంట్ వర్డ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్పై కూడా ఫోకస్ చేయాలి. వీటితో పాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇంకా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఫ్రేజల్ వర్బ్స్ని కూడా బాగా చదివి ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా అన్నోన్ ప్యాసేజ్ సారాంశాన్ని కూడా గ్రహించేలాగా చదవాలి. వీటితో పాటు లెటర్ రైటింగ్కి సంబంధించి ప్రొనౌన్సియేషన్స్, పంక్చుయేషన్స్, బాడీ ఆఫ్ ద లెటర్ వంటి అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి. ఇంకా లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్లో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపించినట్టయితే మంచి మార్క్స్ తప్పకుండా స్కోర్ చేయవచ్చు. దానికోసం చేయాల్సిందల్లా సమకాలీన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అవగాహనకు సంబంధించి ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని చదివి సొంత పరిజ్ఞానంలో రాసే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. ఇంకా హిస్టరీలో 2 ప్రపంచ యుద్ధ కాలాల సమయంలో ప్రపంచం, ఇంకా సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. అలాగే భారత జాతీయ ఉద్యమ చరిత్రను ప్రత్యేక దృష్టిలో చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా సివిక్స్కి సంబంధించి రాజ్యాంగం మూల సూత్రాలు, ఇంకా రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏ దేశాల రాజ్యాంగాల నుండి అనుసరించారు అనే కోణాల్లో కూడా చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా విద్యార్థులు అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రిపేర్ అవ్వడం వల్ల తప్పకుండా టాప్ పొజిషన్లో అయితే ఉంటారు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు వెళ్ళండి. ఇంకా అదేవిధంగా స్ట్రెస్కి దూరంగా ఉండడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.